సంవత్సరాలు పూర్తయి పదవీ విరమణ జరుగుతున్నది. వారందరూ కూడా దాంట్లో 34 మంది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఏ విధంగా బెదిరించినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తోడుగా నిలబడి మా వెంట నడిచిన అందరికీ, మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా 2013లో జరిగిన ఎలక్షన్స్లో ఎంతమంది, 14 మందా, 11 మందా, 14 మంది గెలవడం జరిగింది. 12 అంత. దాని నుంచి సిపిఐ సిపిఎం కూడా మనతోనే పొత్తుపోయింది. దాని నుంచి మళ్ళీ అంతే విధంగా 40 నెంబర్తో మనమందరం కూడా బౌన్స్ బ్యాక్ కావడం జరిగింది. ఈ ధర్మవరం నేను వచ్చిన రాజకీయ పరిస్థితులు, రాజకీయాల్లో ఉన్న తీరును మనమందరం చూస్తే ఎలా ఉండే మున్సిపాలిటీ, ఏ విధంగా దాన్ని అభివృద్ధి పథంలోకి, దాన్ని డెవలప్మెంట్లోకి తీసుకోవడానికి వివిధ కార్యక్రమాల ద్వారా తీసుకొని రావడం జరిగింది. నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకు అండగా నిలబడిన సందర్భం. ఇంతకుముందు నారాయణ రెడ్డి చెప్పిన విధంగా 32 సంవత్సరాలు మా కుటుంబం ఈ ధర్మవరంతో అటాచ్మెంట్. మా నాన్న 94లో మొట్టమొదటిసారి ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటి నుంచి ఈరోజు 2006 వరకు కూడా ప్రతిరోజు కూడా జనం కోసము, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం నిరంతరము పోరాడుతున్నాం, ఫైట్ చేస్తున్నాం, వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్న సందర్భం. ఇంతకుముందు మా బూసెట్టి రామకృష్ణ అన్నంత విధంగా అంత పాత మున్సిపల్ ఆఫీస్ అంత చిన్న ఉండి పడిపోయిన సందర్భం ఉండే. అప్పుడు మున్సిపల్ కార్మికులందరూ కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసేవాళ్ళు, జీతాలు లేక. జీతాల కోసం చాలామందికి అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోయి ఉండొచ్చు. జీతాల కోసం ధర్నాలు చేసేవాళ్ళు రోజు, ప్రతి నెల అయితే ధర్నాలకు. అప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఉండే. ఆయన, మేమంతా కూడా ఒకసారి రాజశేఖర రెడ్డి గారి దగ్గర వెళ్తే, నేను అప్పుడు ఎమ్మెల్యే కాలేదు, మక్బుల్ అనుకుంటా కమిషనర్, మక్బుల్ అహ్మద్ మాకు మున్సిపల్ కమిషనర్గా ఉండే. హరినా చైర్మన్ కాలంగి హరి ఉండే. ఆ రోజు ఆ జీతాలన్నింటినీ కూడా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయంలో ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఉండేదంతా జీతాలకే పోతుందనే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా 010 నుంచి, అంటే ట్రెజరీ నుంచి మున్సిపాలిటీకి సంబంధం లేకుండా జీతాలు ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న ఎంప్లాయీస్ నేరుగా ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం వల్లనే ఆ జీతాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆ మున్సిపాలిటీలో మన ధర్మవరంలో నేను చూసిన, ఇంతకుముందుగా అక్క చెప్పిన విధంగా నీళ్ళ కోసం ఏ విధంగా ఫైట్ చేసేవాళ్ళు, ఆ నీళ్లను రావాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఎలా ఈ ప్రాజెక్టును తీసుకొని రావాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అప్పుడు దివాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి మున్సిపల్ కాంప్లెక్స్ ఓపెనింగ్కి పిలిపించినాడు, పెద్దకోట్ల హరి. పిలిపించినప్పుడు మేము ఉన్నప్పుడు చాలా తక్కువ మంది కౌన్సిలర్లు ఉంటే అంత రాజీనామాలు చేసినాం. అంత రాజీనామాలు చేసేసి రాకూడదు, ఇక్కడికి ధర్మవరానికి రాకూడదు అని చెప్పేసి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతే, పొద్దున్నే నువ్వు అట్లే గట్టిగా ఉండు, నేను మాట్లాడేది చెప్తానులే అని చెప్పినాడు.
నాకేదో బాలేకపోయింది అనుకుంటా అప్పుడు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇదొక్కసారి వెళ్ళాలి, తర్వాత వెళ్ళకూడదు దివాకర్ రెడ్డికి కండిషన్ పెట్టడం జరిగింది. అయిపోయిన తర్వాత నాకేదో డెంగ్యూ వచ్చి, నేను అప్పుడు సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉంటా, అంటే మన తీర్బజార్లో జరి సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉంటే నాకు డెంగ్యూ వచ్చి నేను మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింటి. మళ్ళీ అప్పుడు సదా వాళ్ళు దీనికేది వాళ్ళ తేజస్ లార్జ్ ఓపెనింగ్కి పిలిపించిండ్రి. తేజస్ లార్జ్ ఓపెనింగ్ పిలిస్తే నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి, నువ్వు చెప్పినది ఒకటి జరిగింది, ఇప్పుడు ఒకటి జరిగిందంటే ఓ పని చేయి, October 8th వస్తానపో ధర్మవరానికి 10 October 10 వస్తున్నాంలే ధర్మవరానికి అని చెప్పడం జరిగింది. నేను అప్పటికి నాకంతా 27 years వస్తున్నామని చెప్పేసి. ఈరోజు ఉన్న ఇందిరమ్మ కాలనీసు, కేతిరెడ్డి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, అప్పుడు ఆ వైఎస్ఆర్ కాలనీ ఒకటే ఉండేది అనుకుంటా, స్టార్టింగ్ ఉండేది. రాజశేఖర్ గారి అప్పుడు ఆ భూముల కోసం రేగడపల్లో చాలా ఫ్యాక్షన్ మర్డర్స్ కూడా జరిగేది. ఆ రోజు ఫరీదుద్దీన్ అనే మినిస్టర్ ఉండే, మెదక్ అతను, ఆయన దగ్గర పోయి కోపం